ఓం శాంతి. ఈరోజు మురళి 21/11/2024 సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు టీచర్గా అయ్యి అందరికీ మనస్సును వశపరుచుకునేందుకు వశీకరణ మంత్రాన్ని వినిపించండి. అందరికీ ఏ మంత్రాన్ని వినిపించాలా, వాళ్ళ మనస్సుని ఎలా వశీకరణం చేసుకోవాలనే మన్మనాభావ మంత్రాన్ని వినిపించండి. టీచర్గా కాండి, మాస్టర్ టీచర్. ఇది పిల్లలైన మీ అందరి డ్యూటీ, కర్తవ్యం. బాబా ఏ విధంగా మనకు వశీకరణ మంత్రాన్ని వినిపించి మన మనస్సుని తన వైపు జోడింపచేశారో ఆ విధంగా పిల్లలైన మనం కూడా అందరికీ మహామంత్రాన్ని వినిపించి టీచర్గా అయి వినిపించి వాళ్ళ మనస్సుని బాబా వైపుకి జోడింపచేయాలి. ఇదే మన కర్తవ్యం. ప్రశ్న: బాబా ఎటువంటి పిల్లలు ఇచ్చేదానిని స్వీకరించరు? బాబా యొక్క యజ్ఞంలో మనం ఏదైనా స్వాహా చేయాలనుకుంటే ఎటువంటి పిల్లలది బాబా స్వీకరించరు అంటే బాబా అంటున్నారు, జవాబు: నేను ఇంత ఇస్తున్నాను, నేను ఇంత సహాయం చేయగలను అన్న అహంకారం ఎవరికైతే ఉంటుందో వారిది బాబా ఏమాత్రమూ స్వీకరించరు. ఏమంటున్నారు? అండర్లైన్ చేసుకోండి. నేను బాబాకి ఇంత ఇస్తున్నాను, నేను ఇంత సహాయం చేయగలను అనే ఈ అహంకారం ఎవరికైతే ఉంటుందో వారిది బాబా ఏమాత్రము స్వీకరించరు. నా చేతిలో తాళం చెవి ఉంది. బాబా అంటున్నారు, నా చేతిలో తాళం చెవి ఉంది. ఏ తాళం చెవి? నేను అనుకుంటే ఎవరినైనా పేదవాణిగా కూడా చేయగలను, ఎవరినైనా షావుకారీగా కూడా చేయగలను, వాళ్ళ భావనకు తగ్గ ఫలం ద్వారా. ఇది కూడా డ్రామాలో రహస్యమని బాబా అంటున్నారు. ఎవరికైతే ఈరోజు తాము షావుకార్లమనే అహంకారం ఉంటుందో వారు రేపు పేదవారిగా అయిపోతారు. మరియు పేద పిల్లలు బాబా కార్యంలో తమ ధనాన్ని సఫలం చేసుకొని భవిష్యంలో షావుకార్లుగా అయిపోతారు. కుచేలుని అటుకులకు, శబరి ఎంగిలి ఫలాలకు ఎంత వాల్యూ ఉంది కదా యజ్ఞంలో. అనేక చరిత్ర పురాణాలలో అట్లాగే యజ్ఞంలో కూడా చాలా వాల్యూ ఉంది. అవసరమైన సమయంలో సహయోగం చేసిన వాళ్లకు బాబా ఇన్ రిటర్న్గా, బాబా కోసమని, మన భాగ్యం కోసమని చేసిన వాళ్ళకి ఇన్ రిటర్న్గా బాబా, బ్రహ్మబాబా సాకారంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. బెగ్గరి పాత్రలో ఎవరైతే సహాయం చేస్తున్నారో అటువంటి పిల్లల్ని ఎప్పుడూ మర్చిపోలేదు బాబా వాళ్ళు. అందుకే బాబా చెప్తున్నారు, నేను ఇంత ఇస్తున్నాను, నేను ఇంత సహాయం చేయగలను అనే అహంకారం ఎవరికైతే ఉంటుందో వారిది ఏమాత్రమూ స్వీకరించరు. కొంతమందికి అహంకారం ఎట్లా చూపిస్తారంటే నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిందే చెయ్యాలా అనే అహంకారం చూపిస్తూ ఉంటారు. నేను ఇస్తాను కాబట్టి నా మాటే వినాలా, ఇది కూడా అహంకారమే కదా. అహంకారం అనేది లేకపోయినా అభిమానము సూక్ష్మ రూపంలో ఉన్నట్లే కదా. బాబా అంటున్నారు, ఎంత బాగా చెప్తున్నారు బాబా, నేను అనుకుంటే ఎవరినైనా పేదవాడిగాను చేయగలను, ఎవరినైనా షావుకారుగా కూడా చేయగలను వాళ్ళు చేసేదాన్ని బట్టి. ఇది కూడా డ్రామాలో రహస్యమని బాబా అంటున్నారు. ఎవరికైతే ఈరోజు తాము షావుకార్లమనే అహంకారం ఉంటుందో వారు రేపు పేదవాళ్ళుగా అయిపోతారు. మరియు పేద పిల్లలు బాబా కార్యంలో తమ ధనాన్ని సఫలం చేసుకుని షావుకార్లుగా అయిపోతారు. పేద పిల్లలది ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా. బాంబేలో ఒక అక్కయ్య, పాపం పేదరికం అక్కయ్య, చుట్టుపక్కల ఇళ్లల్లో సేవ చేసి డబ్బులు జమ చేసుకొని బాబాకు చాలా పాత బట్టలు పంపించినారు. సిస్టర్ అనుకున్నారంట అక్కయ్య తీసుకొచ్చే అక్కయ్య, ఏంది ఈమె ఇంత పాత బట్టలు పంపించింది, ఇది ఏముంటుంది అని అనుకున్నారంట. రాగానే బాబాకు ఓం శాంతి చెప్పకపోతే నా బిడ్డ పంపించినది సేవ సహయోగం తీసుకొని వచ్చినావా బిడ్డ అని అడిగినారంట బాబా. అంటే ఎంత బాబాకి బాబా 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 అని ఏదైతే ఆత్మలు సేవ చేస్తారో ఆ ఫలము, ఆ బలము బాబా తప్పకుండా ఇస్తారు కదా. ఓం శాంతి. ఇప్పుడు తండ్రి మనకు కొత్త ప్రపంచ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని ఆత్మిక పిల్లలకు తెలుసు.
ఎంతగా మనం బాబాని స్మృతి చేస్తామో అంతగా పవిత్రంగా అవుతామని పిల్లలకు పక్కాగా ఉంది. మనం ఎంతగా మంచి టీచర్లుగా అవుతామో అంతగా ఉన్నత పదవిని పొందుతాం. మంచి టీచర్లు అంటే వాక్చాతుర్యం ఉండే వాళ్ళను మంచి టీచరు అని అన్నారు, బాగా చెప్తారు వీళ్ళు అనే వాళ్ళను మంచి టీచర్ అన్నారు. తాను ధారణ చేసి ఇతరులను కూడా ధారణ చేపించి ఇతరులను వరస్ క్వాలిటీగా చేసేవాళ్ళను మంచి టీచరు, బాబా వైపుకి వాళ్ళ మనస్సుని జోడింప చేసే వాళ్ళను మంచి టీచర్ అంటారు. అంత ఉన్నత పదవిని పొందుతాం. బాబా మీకు టీచర్ రూపంలో చదివించడం నేర్పిస్తారు, మీరు మళ్ళీ ఇతరులకు నేర్పించాలి. మీరు చదివించే టీచర్గా తప్పకుండా అవుతారు, కానీ మీరు ఎవరికి గురువులుగా కాలేరు, కేవలం టీచర్గా కాగలుగుతారు. గురువు అయితే ఒకే ఒక సద్గురువు, వారే నేర్పిస్తారు. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క బాబానే, వారే టీచర్గా చదివిస్తున్నారు, మిమ్మల్ని టీచర్గా తయారు చేస్తున్నారు. మీకందరికీ నేర్పించి మన్మనాభవం అనే దారిని తెలియచేస్తూ ఉంటారు. నన్ను స్మృతి చేయండి మరియు టీచర్గా కూడా కాండి అని బాబా మీకు ఈ డ్యూటీ ఇచ్చారు. ఉదయమే స్టూడెంట్గా ఈ మురళిని వినాలి, సంధ్యా సమయంలో అనేక స్థానాలకు వెళ్ళి టీచర్గా ఈ క్లాస్ చదివించాలి. చాలా ఆవశ్యకత ఇది. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు బాబా కార్యంలో ఉండి మిగతా కొంచెం సమయం 8 గంటలు లౌకిక కార్య వ్యవహారాలను నిభాయిస్తూ ఇంకా మిగతా 8 గంటలు శరీర వ్యవహారాల కోసం లేదా శరీరం కోసం నిద్ర, ఆహారం ఎక్సెట్రా దీనికోసం ఉపయోగించవచ్చు. బాబా మనకు అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కదా. తో బాబా అంటున్నారు, సారీ తో బాబా అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి మరియు టీచర్గా కూడా కాండి అని బాబా మీకు డ్యూటీ ఇచ్చారు. మీరు ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇస్తే ఆ తండ్రిని స్మృతి చేయడం వారి బాధ్యత కూడా. టీచర్ రూపంలో సృష్టి చక్ర జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. వారి స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. మేము పాపాత్ములము అని పిల్లలకు తెలుసు, కావుననే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమవుతాయని బాబా అందరికీ చెప్తున్నారు. బాబాయే పతిత పావనులు. మధురమైన పిల్లలు, మీ ఆత్మ పతితంగా అయింది, ఆ కారణంగా శరీరం కూడా పతితంగా అయింది. మొదట మీరు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు. కావున ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చాలా సహజమైన ఉపాయాన్ని బాబా వచ్చి మనకు తెలియచేస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బాబాని స్మృతి చేయండి. వారు గంగా స్నానాలు చేసేటప్పుడు గంగను స్మృతి చేస్తారు. తాను పతిత పావని అని భావిస్తారు. మరి గంగను స్మృతి చేయడం ద్వారా పావనంగా అయిపోవాలి. కానీ ఎవ్వరూ పావనంగా కాలేరు. స్థూలమైన విషయాలతో ఆత్మ ఎలా పావనంగా అవుతుంది? నీటి ద్వారా పావనంగా ఎలా అవుతారు? నేనే పతిత పావనుణ్ణి అని బాబా అంటున్నారు. ఓ పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయ్యి మళ్ళీ మీ ఇంటికి ముక్తిధామంలోకి చేరుకుంటారు. మొత్తం కల్పమంతా మీరు ఇంటిని మర్చిపోయారు. ఇంటి దారి చెప్పేవాళ్లే లేరు కదా. తండ్రి గురించి మొత్తం కల్పమంతా ఎవరికీ ఏమీ తెలీదు. ఒకేసారి స్వయంగా బాబాయే వచ్చి ఈ బ్రహ్మముఖార విందంగా తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఈ ముఖానికి ఎంత మహిమ ఉంది. గోముఖము అని కూడా అంటారు. ఆ గోవు ఒక జంతువు, కానీ ఇది మనుషులకు సంబంధించిన విషయం. అక్కడ ఆవు చూపిస్తారు. ఇక్కడ బాబా అంటున్నారు, బాబా బ్రహ్మ బాబా ముఖాంతరంగా ఈ యొక్క చదువుని చదివిస్తున్నారు. గోముఖము అని బాబానే అంటారు. వీరు పెద్ద తల్లి అని మీకు తెలుసు. ఈ మాత ద్వారా, బ్రహ్మ తల్లి ద్వారా శివబాబా మీ అందరినీ దత్తు తీసుకుంటారు. మీరిప్పుడు బాబా బాబా అని అనడం మొదలుపెట్టారు. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి. పిల్లలకు తండ్రి గుర్తుంటారు కదా, వారి ముఖం మొదలైనవన్నీ తన మనసులో ఉండిపోతాయి. ఆత్మలమైన మనం ఎలా ఉన్నామో అలాగే పరమాత్మ కూడా ఉంటారు. ఇది పిల్లలైనా మీకు తెలుసు. మనం ఎట్లా జ్యోతి స్వరూపులము కంటికి కనిపించవాలా, బాబా కూడా కనిపించరు. ముఖ కవళికల్లో ఇంకెటువంటి తేడానూ లేదు.
మామూలుగా స్థూలంగా కూడా చెప్తారు కదా, సేమ్ వాళ్ళ నాన్నలాగా, సేమ్ వాళ్ళ అమ్మలాగా ఉన్నారు. శారీరక సంబంధంలో అయితే రూపురేఖలు మొదలైన వేరుగా ఉన్నాయి, కానీ ఆత్మ అయితే ఒకేలాగా ఉంటుంది. ఏ విధంగా మన ఆత్మ ఉందో అలాగే తండ్రి కూడా పరమాత్మ, తండ్రి పరంధామంలో ఉంటారు, అలాగే మనం కూడా పరంధామంలో ఉంటామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఆత్మలో మరియు మన ఆత్మలో ఇంకెటువంటి తేడానూ లేదు. కానీ బాబా జ్ఞానంలో సాగరులు, ఆయన జనన మరణ చక్రాల్లో రారు. మనలో ఉండే సంస్కారాలు, బాబాలో ఉండే సంస్కారాలు వేరు వేరు కదా. చూసే వస్తువే కాదు, తాను బిందువే, మనము బిందువే. ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. బాబాయే వచ్చి తెలియచేస్తున్నారు. తండ్రి గురించి ఏమేమంటారు? సర్వవ్యాపి అంటారు, రాళ్లల్లో రప్పల్లో ఉన్నారంటారు, ఎవరికి ఏది వస్తే అది చెప్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా భక్తి మార్గంలో తండ్రి నామరూప దేశ కాలాలను మర్చిపోతారు. మీరు కూడా మర్చిపోతారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది. కొడుకు తన తండ్రిని మర్చిపోతే ఇంకేమి తెలుసుకోగలడు? అమ్మా నాన్ననే మర్చిపోతే ఇంకేం తెలుసుకున్నట్లు? అనాథగా అయిపోయినట్లే. తమ నాథుణ్ణి తలుచుకోరు. తన పాత్ర గురించి కూడా తెలియదు. స్వయాన్ని కూడా మర్చిపోతారు. తప్పకుండా మేము మర్చిపోయామని మీకు బాగా తెలుసు. మనం మొదట ఇలా దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు జంతువుల కన్నా హీనంగా అయిపోయాం. ముఖ్యమైనది ఏమి అంటే మనం మన ఆత్మను కూడా మర్చిపోయాం. మరి ఇప్పుడు ఇక దీన్ని ఎవరు రియలైజ్ చేయిస్తారు? ఏ జీవాత్మకు తాను ఎటువంటి ఆత్మనో, తాము ఏ విధంగా మొత్తం పాత్రనంతటిని అభినయిస్తామో తెలీదు. మనమందరం సోదరులమన్న ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. ఈ సమయంలో బాబా అంటున్నారు, మొత్తం సృష్టి అంతా తమోప్రధానంగా ఉంది, జ్ఞానమే లేదు. మీలో ఇప్పుడు జ్ఞానం ఉంది. ఆత్మలైన మనం ఇంత సమయము మన తండ్రిని గ్లాని చేస్తూ వచ్చాం, నిందన చేస్తూ వచ్చాం తెలియక. బుద్ధిలో జ్ఞానం ఉంది. గ్లాని చేయడం ద్వారా బాబా నుండి దూరమైతూనే వచ్చాం. డ్రామానుసారంగా మెట్లు కింది దిగుతూ వచ్చాం. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. బాబా అంటున్నారు, బాబాని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. బాబా ఇంకెటువంటి శ్రమను మనకివ్వరు. పిల్లలకు కేవలం తండ్రిని స్మృతి చేసే శ్రమ ఉంది. తండ్రి ఎప్పుడైనా పిల్లలకి ఎటువంటి కష్టాన్నైనా ఇస్తారా? లా ఇలా చెప్పదు. బాబా ఏమంటున్నారు? అలా చట్టమే చెప్పదు. నేను ఎటువంటి కష్టాన్ని పిల్లలకి ఇవ్వను. ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడిగితే బాబా అంటున్నారు, అందులో మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? అందుకు బదులుగా బాబాను స్మృతి చేయండి అని అంటాను. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు నేను వచ్చానని బాబా చెప్తున్నారు. కావున పిల్లలైన మీరు స్మృతి యాత్ర ద్వారా పావనంగా కావాలి. పతిత పావనుడైన తండ్రిని నేనొక్కడినే. ఎక్కడికి వెళ్ళినా బాబానే స్మృతి చేస్తూ ఉండాలి. బాబా ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. 84 జన్మల చక్రం రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. ఎంతవరకు మేము బాబాని స్మృతి చేస్తున్నాము అని స్వయం పరిశీలించుకోవాలి. ముఖ్యమైనది ఇది. స్మృతి చేసేటప్పుడు బుద్ధి అటువైపు ఇటువైపు పోలేదు కదా, ఏ వైపు పోతుంది ఇది కూడా పరిశీలన చేసుకోవాలి. ఇంకెటువైపు ఆలోచన ఉండకూడదు. ఇది చాలా సహజమైనది. తండ్రినే స్మృతి చేయాలి. కొడుకు కాస్త పెద్దగా పెరగడంతో తనంతట తానే తల్లిని తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఆత్మలైన మేము బాబా పిల్లలమని భావించండి. వారిని ఎందుకు స్మృతి చేయాల్సి ఉంటుంది? బాబాని ఎందుకు స్మృతి చేయాలి? పాపాలు దూరం కావాలంటే స్మృతి చేయాలి. ఆత్మ పవిత్రంగా కావాలంటే, సంస్కారాల పరివర్తన కావాలంటే, ప్రకృతిని మార్చాలంటే, ఆయుష్ పెరగాలంటే అన్నింటికీ బాబా స్మృతి ఆధారం. ఎందుకంటే మనలో పాపాలు ఏవైతే ఉన్నాయో అవి స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి. కావున ఒక్క క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. జీవన్ముక్తి ఆధారం చదువు పైన ఉంది, మరియు ముక్తి ఆధారం స్మృతి పైన ఉంది. అండర్లైన్. స్మృతి ఆధారంగా ముక్తి మరియు చదువు ఆధారంగా జీవన్ముక్తి. ఎంతగా మీరు బాబాని స్మృతి చేస్తారో మరియు చదువు పైన ధ్యాసను ఉంచుతారో అంతగా ఉన్నతమైన నంబర్లో పదవి పొందుతారు. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఉండండి. బాబా వదిలిపెట్టమని చెప్పరు కదా. బాబా వాటిని వద్దని అన్నారు.
వ్యాపారాలు మొదలైనవి ఏవైతే మీరు చేస్తారో అవి కూడా మీకు రాత్రింబవళ్ళు గుర్తుంటాయి కదా. అదే మీకు గుర్తుపెట్టుకొని మనం ఏమన్నా ఆలోచిస్తామా? లేదు కదా, స్వతహాగానే గుర్తుంటాయి. కావున ఇప్పుడు అలాగే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి, మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఈ ఆత్మిక వ్యాపారాన్ని చెయ్యండి. నన్ను స్మృతి చేయడం ద్వారానే సత్వప్రధానంగా అవుతారు. ఇప్పుడు ఇది పాత వస్త్రం, ఇది వదిలేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ సత్వప్రధానమైన కొత్త వస్త్రం లభిస్తుంది. మీ బుద్ధిలో ఇదే చింతన ఉండాలి, ఇదే ఆలోచన నడుస్తా తిరుగుతా మాట్లాడతా ఏ కార్యం చేస్తున్న జ్ఞానం యొక్క మనన చింతనే ఉండాలి. తద్వారా ఎంతో లాభం ఉంది. స్కూల్లో సబ్జెక్టులు ఎన్నో ఉన్నా ఇంగ్లీష్కే మంచి మార్కులు ఉంటాయి కదా, ఎందుకంటే ఇంగ్లీష్ ముఖ్యమైన భాష. ఇంతకుముందు వారి రాజ్యం ఉండేది, బ్రిటిష్ వాళ్ళ రాజ్యం, కావున అది ఎక్కువగా నడుస్తూ ఉండేది. ఇప్పుడు కూడా భారతవాసులు రుణగ్రస్తులుగా ఉన్నారు. ఎవరెంత ధనవంతులుగా ఉన్నా కానీ మా రాజ్యాధినేతలు ఎవరైతే ఉన్నారో వారు రుణగ్రస్తులుగా ఉన్నారని బుద్ధిలో అయితే ఉంటుంది కదా. బాబా ఏమంటున్నారు చూడండి, భలే ఇండివిజువల్గా షావుకారులుగా ఉండొచ్చు, కోటీశ్వరులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉండే రాజ్యం ఏదైతే ఉంది, ఇప్పుడు ఇండియాలో ఉన్నారు చాలా పెద్ద కోటీశ్వరులు, ఇండియా అయితే అప్పుల్లో ఉంది కదా. అనగా భారతదేశం అంతా దేశం అప్పులో ఉందంటే భారతదేశ వాసులంతా రుణగ్రస్తులే. మేము రుణగ్రస్తులమని ప్రజలు తప్పకుండా అంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీరు రాజ్యస్థాపనం చేస్తున్నారు. మనమందరము ఈ రుణాలన్నింటి నుండి విముక్తులమై సుసంపన్నులుగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పం మనం ఎవరి నుండి రుణాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు, అంత సుసంపన్నంగా అవుతాము. ఎవరి నుంచినూ మనము అప్పులు తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. రుణగ్రస్తులు పతిత ప్రపంచానికి అధిపతులు అవుతారు. ఇప్పుడు మనం రుణగ్రస్తులుగానే ఉన్నాం, పతిత ప్రపంచానికి యజమానులుగాను ఉన్నాం. ప్రపంచంలో వాళ్ళు మన భారతదేశం ఇలా ఉండేది అని గాయనం చేస్తారు. ఇప్పుడు అనేక మంది ఉన్నారు కదా, భలే ప్రైమ్ మినిస్టరు, రాష్ట్రపతి, తర్వాత ముఖ్యమంత్రులు, వీళ్ళంతా ఉంటారు, భలే రాజులే, కానీ అంతా అప్పులే. అదే బాబా అంటున్నారు, మేము చాలా షావుకారులుగా ఉండేవాళ్ళం, ఎంతో సుందరంగా ఉండేవాళ్ళం అని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడ? సత్యుగంలో. ఇది గుర్తుంటుంది. మనం ఇలా విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పూర్తిగా రుణగ్రస్తులుగా పతితులుగా అయిపోయాం. ఈ ఆట రిజల్ట్ని బాబా తెలియచేస్తున్నారు. రిజల్ట్ ఏమిటి? పిల్లలైన మీకు స్మృతి కలిగింది, ఓటమి గెలుపు. ఇప్పుడు ఓడిపోయినాము, మళ్ళీ గెలవాలి. సత్యుగంలో మనం ఎంత షావుకారులుగా ఉండేవాళ్ళం, మిమ్మల్ని ఎవరంత షావుకారులుగా తయారు చేసినారు? బాబా అడుగుతున్నారు. బాబా మీరు మమ్మల్ని ఎంత షావుకారులుగా తయారు చేశారు అని పిల్లలు అంటారు. షావుకారులుగా తయారు చేసేవారు ఒక్క శివబాబాని. ప్రపంచానికి ఈ విషయాలు తెలియదు. లక్షల సంవత్సరాలని అనడంతో అన్నీ మర్చిపోయారు, వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు. మేము పదమా షావుకారులుగా ఉండేవాళ్ళం సత్యుగంలో. అకిచార్ ధనం, కుబేరుని ధనం ఉంటుంది కదా, బంగారు ఇటుకలతో మెహల్స్ కడతారు, వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి అంటే ఇంకా ఎంత అనంతమైన ధనం ఉన్నట్లే కదా. బాబా అదే అంటున్నారు, పదం షావుకారులుగా ఉండేవాళ్ళు, చాలా పవిత్రులుగా ఉండేవాళ్ళం, చాలా సుఖవంతులుగా ఉండేవాళ్ళం. అక్కడ అసత్యము, పాపము మొదలైన విషయాలే ఉండవు సత్యుగంలో. మొత్తం విశ్వం పైన మీరు విజయాన్ని పొందుతారు. శివబాబా మీరు ఏదైతే ఇస్తారో దాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అనే గాయనం కూడా ఉంది. అర్ధకల్పం సుఖాన్ని ఇవ్వగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. అర్ధకల్పం సుఖాన్ని, సుఖ సాగర్లు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. బాబా అదే అంటున్నారు, సుఖాన్నిచ్చే శక్తి ఎవ్వరికీ లేదు. భక్తి మార్గంలో కూడా మీకు చాలా సుఖము, అపారమైన ధనము ఉంటుంది. ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవి, సోమనాథ మందిరం ఒక్కటి తీసుకోండి, అవన్నీ మళ్ళీ చివరిలో ఉండేవారి చేతుల్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడైతే అసలు ఆ వస్తువులే కనిపించవు. మీరు తేడానైతే చూస్తారు కదా, అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయింది. భయం కదా, ఆర్టిఫిషియల్ అయిపోయింది. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ పూజారీలుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారీలు అనే గాయనం ఉంది. బాబా కాదు, మనకు. బాబా ఎప్పుడూ పూజ్యులుగానే ఉంటారు, ఆయన పూజారిగా కారు, తండ్రి పూజారిగా కారు,
కానీ పూజారి ప్రపంచంలోకైతే వస్తారు, మనల్ని పూజ్యులుగా చేసేందుకు వస్తారు. తండ్రి సదా పూజ్యులు, తానెప్పుడు పూజారిగా అవ్వరు. మిమ్మల్ని పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేసేది వారి పని, మిమ్మల్ని పూజారీలుగా తయారు చేసేది రావణ్ణి పని. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు కూడా మర్చిపోయారు. బాబా ప్రతిరోజు అర్థం చేస్తూ ఉంటారు. ఎవరిని కావాలనుకుంటే వారిని షావుకారులుగా తయారు చేయడం లేదా పేదవారిగా తయారు చేయడం తండ్రి చేతిలో ఉంది. ఏమంటున్నారు బాబా? ఎవరిని కావాలంటే షావుకారులుగా అయినా చేస్తారు, ఎవరిని కావాలంటే పేదవాళ్ళుగానా చేస్తారు. అది తండ్రి చేతుల్లో ఉంది. తండ్రి చేతుల్లో అంటే తండ్రి దారి చెప్తారు, ఆ దారిలో నడిచినామంటే మనం ఆ విధంగా అవుతాం. ఎవరైతే షావుకారులుగా ఉన్నారో వారు పేదవారిగా తప్పకుండా అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ షావుకారులే, సత్యుగంలోనూ షావుకారులే. అంటే పాపం పేదవాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళకి అదృష్టం లేదా? దానికే బాబా అంటున్నారు. మరియు అవతారు కూడా వాళ్ళే. డ్రామాలో ఆ విధంగా పాత్ర రచింపబడి ఉంది. వారి పాత్రనే ఇలా ఉంది. వారు ఎప్పుడూ బాబా అంటారు నిలువజాలరు. నేను ఫలానాను, నా వద్ద ఇంత సంపద ఉంది అని ధనవంతులకు అహంకారం కూడా ఎంతో ఉంటుంది. ఆ అహంకారాన్ని దూరం చేసేందుకు మీరు ఎప్పుడైతే బాబా అంటారు, ఆ అహంకారాన్ని దూరం చేసేందుకు వీరు ఎప్పుడైతే ఇచ్చేందుకు వస్తారో అప్పుడు దాని అవసరం లేదు అని బాబా అంటారు. దాన్ని మీ వద్దే ఉంచుకోండి, అవసరం వచ్చినప్పుడు బాబా తీసుకుంటారులే అని చెప్తారు. అది ఎందుకు పనికిరాదు. నాది అనే అహం ఉంది అని గమనిస్తారు. తీసుకోవడం తీసుకోకపోవడం ఇదంతా బాబా చేతిలో ఉంది కదా. దీని సీక్రెట్ అర్థం చేసుకోండి. బాబా డబ్బేం చేసుకుంటారు, అవసరమే లేదు. ఈ ఇల్లు మొదలైనవన్నీ పిల్లలైన మీకోసమే తయారవుతున్నాయి. మీరు వచ్చి బాబాను కలుసుకునే వెళ్ళాలి, సదా ఇక్కడ ఉండిపోరు కదా. డబ్బు అవసరం ఏముంటుంది? ఆయుధాలు, ఫిరంగులు మొదలైనవైతే ఇక్కడ అవసరమే లేదు. యుద్ధం మాటే లేదు. ఏమిటికి ఇవన్నీ? మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు బాబాను స్మృతి చేయడం తప్ప ఇంకేమీ చెయ్యరు. నన్ను స్మృతి చేసినట్లయితే మీకంతటి శక్తి లభిస్తుంది అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. మీ ఈ ధర్మం చాలా సుఖాన్నిచ్చే ధర్మం. బాబా సర్వశక్తివంతుడైనారు, మీరు వారికి చెందినవారు. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్రపైనే ఉంది. అన్నింటికీ ఆధారం స్మృతి యాత్ర. మీరు ఇక్కడ వింటారు మరియు దానిపైన మంథనం జరుగుతుంది. ఆవు మేత మేసాక గడ్డి తిన్నాక మళ్ళీ దాన్ని నెమరేస్తుంది కదా, దాని నోరు నములుతూనే ఉంటుంది. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. అట్లా మనం ఆవులం కదా, జ్ఞానం యొక్క అమృతాన్ని ఇచ్చే ఆవులం. జ్ఞాన విషయాలను బాగా ఆలోచించండి అని పిల్లలైన మీకు కూడా బాబా చెప్తున్నారు. బాబాను మనం ఏమడగాలి? బాబా అయితే మన్మనాభవ అంటారు. దాని ద్వారానే మీరు సత్వప్రధానులుగా అవుతారని అంటారు. మీ లక్ష్యము ఉద్దేశ్యం మీ ముందుంది. సర్వగుణ సంపన్నులుగా, పదహార్కళ సంపూర్ణులుగా కావాలని మీకు తెలుసు. ఇది దానంతట అదే మీలోకి రావాలి. మనం ఎంతెంత బాబాను స్మృతి చేస్తామో దానంతట అదే. బాబా గుణాల సాగర్లు కదా, సర్వశక్తివంతులు, గుణాల సాగర్లు. ఆయన్ని స్మృతి చేసినంత తప్పకుండా మనలో ఆ గుణాలు, శక్తులు అన్నీ వచ్చేస్తాయి కదా. గ్లాని లేక పాపకర్మలు మొదలైనవేవి జరగకూడదు. మీరు ఎటువంటి తప్పుడు కర్మలను చెయ్యకూడదు. నంబర్ 1 ఈ దేవీ దేవతలే కదా. పురుషార్థం ద్వారానే అంత ఉన్నత పదవిని పొందారు, అంతే కదా. ఏ శ్రేష్ఠ కర్మల ఆధారంగా అంత ఉన్నత పదవి పొందారు అనేది ఎవరికి తెలియదు. బాబా అదే చెప్తున్నారు. వారిని గురించే అహింసా పరమోధర్మ అనే గాయనం ఉంది. ఎవరినైనా కొట్టడం కూడా హింసనే కదా. చంపడము హింసనే, కొట్టడము హింసనే, దుఃఖం ఇవ్వడమే హింస. బాబా అర్థం చేస్తున్నారు. కావున పిల్లలు మళ్ళీ అంతర్ముఖులుగా అయ్యి మేమెలా తయారయ్యాము అని తమను తాము చూసుకోవాలి. నేను బాబాని స్మృతి చేస్తున్నానా, నేను ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాను అని పరిశీలించుకోవాలి. హృదయం ఎంతగా నిమగ్నమైపోవాలంటే దాంతో మళ్ళీ స్మృతి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆత్మలైన మీరు నా సంతానమైనారు
అని బాబా చెప్తున్నారు. అందులోనూ మీరు అనాది సంతానం. ఆ ప్రేయసీ ప్రియులు ఎవరైతే ఉంటారో వారి దైహికమైన స్మృతి సాక్షాత్కారం జరుగుతుంది, వాళ్ళకు మళ్ళీ మాయమైపోతారు. అలాగే వారు కూడా ఒకరి ముందు ఒకరు వచ్చేస్తారు. ఆ సంతోషంలో తింటూ తాగుతూ స్మృతి చేస్తూ ఉంటారు. మీ స్మృతి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. మరియు మీకు మీ భవిష్యత్తు గుర్తుకొస్తుంది. వినాశ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మున్ముందు త్వరగా వినాశం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఇక వినాశం జరగాల్సి ఉంది. తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు చెప్పగలుగుతారు. బాబా వీటన్నింటినీ వదిలేశారు కదా బ్రహ్మబాబా వాళ్ళు. బాబాకి వినాశ సాక్షాత్కారం జరగంగానే నాకెందుకు ఈ యొక్క గాడిద బరువు మోయాల్సిన అవసరం అని చెప్పి మొత్తం అంతా వజ్రాల వ్యాపారాన్నంతా బాబా సమాప్తం చేసేసుకొని వైరాగ్యం వచ్చేసింది కదా బాబాకి. బాబా అదే చెప్తున్నారు. సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఇక వినాశం జరగాల్సి ఉంది అని శివబాబాకు సాక్షాత్కారమైంది. ఇక తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు చెప్పగలుగుతారు. బాబా వీటన్నింటినీ వదిలేశారు కదా, చివర్లో ఏమీ గుర్తుకు రాకూడదు. ఇప్పుడు మనం మన రాజధానిలోకి వెళ్ళాలి. కొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలి. యోగ బలం ద్వారా పాపాలన్నింటినీ భస్మం చేసుకోవాలి. ఇందులోనే చాలా కష్టపడాలి. ఒక జతలో రాని దానికోసం అంత కష్టపడతాము, జతలో వచ్చేదానికోసం ఇంకెంత కష్టపడాలి. గడియ బాబాని మర్చిపోతారు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయం. బాబాని గుర్తు చేసుకోవడం మనసుతో చేసేది కదా, సూక్ష్మమైన విషయం. సర్పము భ్రమరము ఉదాహరణలైతే మీవే కదా, అవన్నీ ఈ సమయానికి చెందినవి. సర్పం పాము ఏ విధంగా తన పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త కుబుసాన్ని ధరిస్తుంది. భ్రమరీ పురుగు తన ధర్మానికి కానటువంటి పచ్చ పురుగును తీసుకొని వచ్చి తనలాగా ఆ యొక్క పురుగును కూడా తయారు చేస్తుంది. ఈ సమయానికి చెందినవే. భ్రమరీ పురుగు అద్భుతం చేస్తుంది కదా, మీ అద్భుతం దానికన్నా గొప్పది. జ్ఞానం యొక్క భూభూ చేస్తూ ఉండండి. చివరికి మేల్కుంటారు. చెప్తా ఒకరోజు కాకుంటే ఒకరోజు వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తారు అని బాబా ఉత్తరంలో రాస్తారు. వారు మీ వద్దకే వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మీ పేరు ప్రఖ్యాతం అవుతుంది. ఇప్పుడైతే మీరు కొద్ది మందే ఉన్నారు కదా, తర్వాత చాలా అభివృద్ధి అవుతూ పోతారు. అచ్చా मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। బాబా నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం: జ్ఞానాన్ని బాగా విచారసాగరం మంథనం చేయాలి. ఏదైతే విన్నారో దాన్ని నెమరేయాలి. ఎప్పుడూ బాబాని మర్చిపోలేని విధంగా బాబాలో నా మనస్సు నిలిచిందా అంటే బాబా యొక్క స్మృతి నాకి ఏకాగ్రతగా నిలిచిందా అని అంతర్ముఖులుగా అయ్యి స్వయంని స్వయం చూసుకోవాలి. జ్ఞానాన్ని బాగా విచారసాగర మంథనం చేయాలి. ఏది విన్నారో దాన్ని నెమరేయాలి. విచారసాగర మంథనం అంటే వినిండే దాన్ని మురళిని వినేస్తాము, దాన్ని పదే మళ్ళా గుర్తు చేసుకోవాలి. వంట చేస్తూ పనులు చేస్తూ గుర్తు చేసుకోవాలి. ఎప్పుడూ బాబాని మర్చిపోలేనంత నా మనస్సు బాబా వైపు నిలిచిందా, ఏకాగ్రమైతోందా అని అంతర్ముఖులుగా చూసుకోవాలి. రెండవ విషయం, ప్రశ్నలు మొదలైనవి అడగడంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా స్మృతి యాత్ర ద్వారా స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. అంత్య సమయంలో ఒక్క శివబాబా తప్ప ఇంకెటువంటి ఆలోచనలు రాకూడదు. అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకా ఏ ఆలోచనలు రాకూడదు. ఇంత అభ్యాసం ఇప్పటి నుండే చేయాలి. అప్పుడు చేస్తాంలే, అప్పుడు అయిపోతుందిలే అంటే ఏది కుదరదు. ముందు నుంచి చేస్తేనే అన్నీ అవుతుంది. వరదానం: దృఢ సంకల్ప రూపీ వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసే మహానాత్మలుగా కండి. మనం దృఢ సంకల్పం చేస్తే మన ప్రకంపనాల ద్వారా వేరే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. అలాంటి మహానాత్మలుగా కండి.
వివరణ: మహాన్గా అయ్యేందుకు ముఖ్య ఆధారం పవిత్రత. ఈ పవిత్రతా వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడం అనగా మహానాత్మగా అవడం. ఏ దృఢ సంకల్పం రూపీ వ్రతాన్నైనా వృత్తిని మార్చేస్తుంది. దృఢ సంకల్పం చేస్తే ఆలోచనలే మారిపోతాయి. అందుకే బాబా అంటారు, ధైర్యంతో దృఢ సంకల్పం చేయండి, ఆటోమేటిక్గా బాబా వాళ్ళ యొక్క సహయోగం అనేక రెట్లు లభిస్తుంది. పవిత్రతా వ్రతాన్ని ధారణ చేయడం అనగా తమ విచారాలను శ్రేష్టంగా తయారు చేసుకోవడం. వ్రతం ఉంచడం అనగా స్థూల రూపంలో పథ్యం ఉంచడం, మనస్సులో పక్కా సంకల్పాలను చేపట్టడం. కావున పావనంగా అయ్యే వ్రతాన్ని చేపట్టాము మరియు ఆత్మలైన మనం సోదరులమన్న సౌభ్రాతృత్వం యొక్క వృత్తిని తయారు చేసుకోవాలి, విచారాలను తయారు చేసుకోవాలి. ఈ విచారాల ద్వారా బ్రాహ్మణులైన మనం మహానాత్మలుగా అయిపోతారు. బ్రాహ్మణులు మహానాత్మలుగా అయిపోతారు. ఏ వృత్తి ద్వారా? ఆత్మ భాయి వృత్తి ద్వారా. దానికి బాబా ఏం ఎగ్జాంపుల్ చెప్పిరి? వ్రతం ఏ విధంగా తీసుకుంటారో అట్లా మనం భాయి దృష్టి యొక్క వ్రతాన్ని, భాయి స్మృతి యొక్క వ్రతాన్ని తీసుకోమంటున్నారు. అప్పుడే మహాత్ములుగా కాగలరు. స్లోగన్: వ్యర్థము నుండి రక్షించుకోవాలనుకుంటే ముఖం పైన దృఢ సంకల్పం రూపీ బటన్ పెట్టుకోండి. వ్యర్థము నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే మీ నోటికి దృఢ సంకల్పం అనే బటన్ పెట్టుకోండి. అంటే ఏం అవసరమో, ఎంత అవసరమో అంత మాట్లాడాలా. ఇంకా మిగతా సమయంలో అనవసరమైన విషయాలపైన అటెన్షన్ ఇవ్వకూడదు అంటున్నారు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.